ఒక సర్కస్ అతను ఒక చిన్న ఏనుగు పిల్లకి ఒక బలమైన గొలుసుతో కట్టేస్తారు. అది విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ దాని శక్తి సరిపోదు. కొన్నాళ్లకు ఆ గొలుసుల నుండి విడిపించుకోలేమోనని తన ప్రయత్నాలు మానేస్తుంది. ఎప్పటికీ తను ఆ సంఖ్యలను తెంచుకోలేనేమో అనుకుంటుంది. ఆ తర్వాత సర్కస్ అతను ఎంత చిన్న తాడు కట్టినా విడిపించుకునే ప్రయత్నం కూడా చేయదు. కాబట్టి మనలో కూడా చాలా మంది అంతే. నాకు రాదు, నేను చేయలేను, ఇది కష్టం, మేము పేదవాళ్ళం అనుకుంటూ భయాలకు బందీలైపోతాం. ప్రయత్నిస్తే మీ భయాలనే గొలుసులను అవలీలగా ఛేదించగలరు. మీరు గొప్ప శక్తిమంతులు. ఆ గున్న ఏనుగుల సమస్య భయాల గుప్పిట్లో ఉండిపోయి మీకు మీరే సోమరిపోతులుగా మారిపోకండి. ఒక సర్కస్ అతను ఒక చిన్న ఏనుగు పిల్లకి ఒక బలమైన గొలుసుతో కట్టేస్తారు. అది విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ దాని శక్తి సరిపోదు. కొన్నాళ్లకు ఆ గొలుసుల నుండి విడిపించుకోలేమోనని తన ప్రయత్నాలు మానేస్తుంది. ఎప్పటికీ తను ఆ సంఖ్యలను తెంచుకోలేనేమో అనుకుంటుంది. ఆ తర్వాత సర్కస్ అతను ఎంత చిన్న తాడు కట్టినా విడిపించుకునే ప్రయత్నం కూడా చేయదు. కాబట్టి మనలో కూడా చాలా మంది అంతే. నాకు రాదు, నేను చేయలేను, ఇది కష్టం, మేము పేదవాళ్ళం అనుకుంటూ భయాలకు బందీలైపోతాం. ప్రయత్నిస్తే మీ భయాలనే గొలుసులను అవలీలగా ఛేదించగలరు. మీరు గొప్ప శక్తిమంతులు. ఆ గున్న ఏనుగుల సమస్య భయాల గుప్పిట్లో ఉండిపోయి మీకు మీరే సోమరిపోతులుగా మారిపోకండి.